హాయ్ అండి. మీలో శనగాకు కూర ఎంతమందికి ఇష్టం? నాకు మాత్రం చాలా చాలా ఇష్టమండి. నేను మొలకల కోసం వేసిన శనగలను తీసి ఒక తొట్టిలో వేశానండి. అంతే ఫుల్‌గా శనగాకు వచ్చేసింది. ఇదిగో చిన్న కాయ కూడా అయింది. అది తెంపేసి పోపు పెట్టి ఫుల్‌గా ఆనియన్ వేసేసి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ శనగాకును వేసేసేయాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పు గాని, శనగపప్పు గాని, ఎర్రపప్పు గాని మీ ఇష్టం అండి. మీకు నచ్చిన పప్పుని కొద్దిగా వేసుకోవాలి. లేదా ఇలాగైనా బాగుంటుంది. నేను మాత్రం ఆకు కొద్దిగా ఉన్నందుకు కొంచెం పెసరపప్పు వేసుకున్నానండి. పెసరపప్పు ఎక్కువ నానబెట్టుకున్నాను. అందుకని మిగిలిన పెసరపప్పుతో చారు పెట్టేశానండి. ఇంకా పెసరపప్పు కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసి దింపేయడమే అండి. శనగాకు కూర రెడీ. పెసరపప్పు కూడా ఇంకా పెసరపప్పు చారు కూడా రెడీ అండి. శివాన్స్ స్నాక్స్ కోసం పన్నీర్ మిల్ మేకర్ ఫ్రై చేశానండి. నాకు చాలా చాలా ఇష్టం పన్నీర్ మిల్ మేకర్ ఫ్రై. ఎప్పటిలాగానే కొద్దిగా కూర తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసి అన్నాన్ని చల్లారబెట్టుకొని అలా వేసేసానండి. అంతే కర్డ్ రైస్ తో శివాన్స్ లంచ్ బాక్స్ రెడీ. రెసిపీస్ అన్ని ఫుల్ వీడియో పెడతానండి.